హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎస్పీఆర్ మీడియా వాక్. అవనిగడ్డ అసెంబ్లీ నియోజకవర్గం కృష్ణా జిల్లా మచిలీపట్నం లోక్సభ నియోజకవర్గంలోని 7 అసెంబ్లీ సెగ్మెంట్లలో ఒకటి. ఈ నియోజకవర్గం 1962లో ఏర్పాటైంది. 2019 నాటికి ఈ నియోజకవర్గంలో మొత్తం 2,07,240 మంది ఓటర్లు ఉన్నారు. గత ఎన్నికలలో వైసీపీ నుండి పోటీ చేసి గెలిచిన సింహాద్రి రమేష్ బాబు ఈ నియోజకవర్గం యొక్క సిట్టింగ్ ఎమ్మెల్యే. అవనిగడ్డ అసెంబ్లీ నియోజకవర్గం విషయానికి వస్తే ఇక్కడ మొదటి నుంచి సింహాద్రి మండలి కుటుంబాలదే రాజకీయ ఆధిపత్యం. అయితే ఒకప్పుడు ప్రశాంతంగా ఉండే ఈ ప్రాంతంలో ఇప్పుడు రాజకీయ వేడి రగులుతోంది. ఈ నియోజకవర్గంపై పట్టు కోసం ఇరు పార్టీలు నువ్వా నేనా అంటూ వాదనకు దిగుతున్నాయి. ఈ క్రమంలో ఈ నియోజకవర్గం యొక్క గత ఎన్నికలని ఓసారి విశ్లేషిద్దాం. 2009 ఎన్నికలలో టీడీపీ అభ్యర్థి అంబటి బ్రహ్మణయ్య కాంగ్రెస్ అభ్యర్థి మండలి బుద్ధప్రసాద్ పై పోటీ చేసి 417 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. 2014 ఎన్నికలలో టీడీపీ అభ్యర్థి మండలి బుద్ధప్రసాద్ వైసీపీ అభ్యర్థి సింహాద్రి రమేష్ బాబుపై పోటీ చేసి 5,958 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. 2019 ఎన్నికలలో వైసీపీ అభ్యర్థి సింహాద్రి రమేష్ బాబు, టీడీపీ అభ్యర్థి మండలి బుద్ధప్రసాద్ మరియు జేఎస్పీ అభ్యర్థి ముత్తంశెట్టి కృష్ణారావులపై పోటీ చేసి 20,725 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. 2024 ఎన్నికలలో వైసీపీ అభ్యర్థి సింహాద్రి రమేష్ బాబు, జేఎస్పీ అభ్యర్థి మండలి బుద్ధప్రసాద్ మరియు కాంగ్రెస్ అభ్యర్థి ఆండి శ్రీరామ్మూర్తి మధ్య పోరు జరగనుంది. ప్రజాస్వామ్యం వర్ధిల్లాలన్నా, మన జీవితాలు తలరాతలు మారాలన్నా అది కేవలం ఒక్క ఓటుతోనే సాధ్యం. మనం వేసే ఓటు మన భవిష్యత్తును, రాబోయే తరాల మనుగడను నిర్ణయిస్తుంది. అంతేకాదు మన ఓటుతోనే నవ సమాజం నిర్మితమవుతుంది, ఇంకా దేశ దిశ దశను మారుస్తుంది. ఓటు అనే 2 అక్షరాల పదం దేశ చరిత్రనే మార్చేస్తుంది. కేంద్ర ప్రభుత్వం జనవరి 25ను జాతీయ ఓటర్ల దినోత్సవంగా ప్రకటించింది. కుల, మత, ప్రాంత, లింగ, జాతి, భాష అనే భేదం లేకుండా దేశంలో నివసించే 18 సంవత్సరాలు నిండిన పౌరులు అందరికీ భారత రాజ్యాంగం ఆర్టికల్ 326 ద్వారా ఓటు హక్కును కల్పిస్తుంది. ప్రజాస్వామ్యాన్ని గౌరవించాల్సిన బాధ్యత ప్రతి పౌరుడిపై ఉంది. ప్రజాస్వామ్యానికి ఓటే పునాది. దేశ రాష్ట్ర భవిష్యత్తును నిర్ణయించేది ఈ ఓటే. అలాంటి ఈ ఓటును డబ్బుకు, మద్యానికి అమ్ముకోకుండా భారత ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా తమ ఓటు హక్కు వినియోగించుకోవాలి.